హాయ్ అందరికీ. ఇవాళైతే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? సరే వచ్చేయండి చూపిస్తాను. బెంగళూరులో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది కబ్బన్ పార్క్. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్క్ ఇన్ బెంగళూరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా పీస్ఫుల్గా గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ వాక్స్ లేదా డాగ్స్తో ఆడుకోవాలి అంటే ది బెస్ట్ ప్లేస్. నాకైతే డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో అయితే నువ్వు ఉండగా మళ్ళీ ఇంకో డాగ్ ఎందుకు అని అంటున్నారు. సరే ఏం చేస్తాం, అందుకే స్ట్రీట్లో కనిపించిన డాగ్ని లేదా ఇలా పార్క్ వెళ్ళి అప్పుడప్పుడు ఆ డాగ్స్ని పెట్ చేస్తూ వస్తుంటాను. అలానే ఇవాళ వెళ్ళినప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈ లావెండర్ బ్లాసమ్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ఈ పింక్ ట్రీస్ అండ్ లావెండర్ ఫ్లవర్స్ ఉన్నవి మ్యాక్సిమం కనిపిస్తూనే ఉంటాయి. అవి చూసినప్పుడైతే మనసు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే సన్ రైజ్ డైరెక్ట్గా పడడం చూసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇలా డైరెక్ట్గా సన్ రైజ్ నా పైన పడి అయితే చాలా డేస్ అవుతుంది. సడన్గా విటమిన్ డి కూడా గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో విటమిన్ డి అండ్ విటమిన్ బి12 డెఫిషియన్సీస్ చాలా ఎక్కువైపోతున్నాయి కదా. ఇంతకు ముందంటే మనం అట్లీస్ట్ కొంచెమన్నా సన్ రైజ్ పడేది. ఇప్పుడు ఉంటున్న అపార్ట్మెంట్స్ అండ్ బయట ఉంటున్న క్లైమేట్కి సన్ని డైరెక్ట్గా తీసుకోవడం అయితే తక్కువ అయిపోతుంది. సో అట్లీస్ట్ లైక్ డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ ఇలా ప్లాన్ చేసుకొని దగ్గరలో ఉన్న పార్క్కి లేదా పార్క్ లేదు అంటే అట్లీస్ట్ టెర్రస్ పైకి వెళ్ళి ఒక 15-20 మినిట్స్ సన్లో ఉండేసి వచ్చిన సన్ బాత్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని పీజియన్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే. దెన్ అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పి డాగ్స్ పెట్ చేసే ప్లేస్ ఉంటుంది అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో అయితే లాస్ట్ టైం లాల్బాగ్ వెళ్ళినప్పుడు నాకు ఒక్క రోజ్ ఫ్లవర్ కూడా కనిపించలేదు. జనరల్గా ఫ్లవర్స్ ఉంటాయి అంటారు, బట్ కబ్బన్ పార్క్లో అయితే చాలా ఫ్లవర్స్ కనిపించాయి. అండ్ చాలా స్పేషియస్గా చాలా బాగుంది కూడా. లైబ్రరీ అయితే ఓపెన్లో లేదు. ఇంకా వచ్చేస్తూ ఉంటే అప్పుడే ఈ లావెండర్ ఫ్లవర్స్ ఫ్రీగా కనిపించాయి ఎవరు లేకుండా. సరే అని ఇంకొక వీడియో తీసుకున్నాం. ఇంకా అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు బాగా ఆకలేసేసింది. ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసే ఓపిక లేదు. అందుకే పక్కనే ఉన్న సెందూర్కి వెళ్ళి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అన్ని ఆప్షన్స్ చూసేసి లాస్ట్కి అయితే నేను పడ్డు తీసుకున్నా. అదేమంత బాగా అనిపించలేదు, కానీ ఏదో ఒకటి కదా ఆకలి కొంచెం తినేసి అయితే ఇంకా ఇంటికి వెళ్దాం అనుకున్నాం. కోకోనట్ వాటర్ అయితే తాగేసి వెళ్ళిపోయాం.